బట్టలు షాప్ పెట్టినట్టు కదరా, దాంట్లో నిలబెట్టుకుంటే దాంట్లో ఉంటుంది మన సత్తా. అయినా కస్టమర్ ఫేస్ చూసి చెప్పేయాలరా వాడు బట్టలు కొంటాడా కొనలేడా అని. ఎప్పుడు నేర్చుకుంటారా మీరు? సరే కస్టమర్ వస్తాను, మళ్ళీ ఫోన్ చేస్తాం. హాయ్ సార్, వెల్కమ్ టు తెల్లార్లు ఫ్యాషన్ సార్. వాట్ యూ వాంట్ సార్? హలో బాబు, తెలుగు వచ్చు కదా? వచ్చు సార్. మరి తెలుగులో ఏడు. ఓకే సార్, ఏం కావాలి సార్? అది ముందు అడగాల. షాప్ మందేనా? మంది కాదు సార్, నాది. కౌంటర్లు బాగానే వేస్తున్నావే. స్టాక్ ఎంత ఉంది? దగ్గర ఓ 30-10 లక్షల దాకా ఉంటుంది సార్. ఓ 10 లక్షలకు ఉందా? అవును సార్. ఏం సార్? ఒక్క నిమిషం. హలో లాయర్ గారు, నమస్తే. ఇప్పుడు దొంగతనం కేసు సాల్వ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? దగ్గర ఒక 50,000 దాకా అవుతుందమ్మా. ఓ 50,000నా? సరే అయితే సాయంత్రం వస్తే రెడీగా ఉండండి. ఓకే, వచ్చేసాయి. ఎవరింట్లో సార్ దొంగలు పడింది? మీ ఇంట్లోనేనా? మా ఇంట్లో కాదు చిన్న, మరి మీ షాప్ లో పడ్డాను. సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్. షాప్ లోనే మొత్తం దాచండి రా. నిక్కర్లు, డైర్లు, కట్బెన్లు ఏం వదలద్దు. మొత్తం అవి కూడా అవి నాకు ఎక్కువ తీసుకోరా. అదే మొత్తం తీసుకో. ఫోన్ చేస్తారా? ఇప్పుడు ఫోన్ లాక్కొని వెళ్ళిపోతా. ఏదైనా నాకు దూరం అయిపోతుంది. అంత దురదృష్టవంతుని సార్ నేను. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.